అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనసులో పెట్టుకొని అందరం మనం ఇవాళ ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖలో దేవుడికి మనం ఏం చేస్తున్నామో, ఏ రకమైనటువంటి భక్తి విశ్వాసాలతో పనిచేస్తున్నాము, అదేవిధంగా ఆ దేవుని అనుచరులుగా ఉన్నటువంటి ప్రజల పట్ల కూడా అంతే అంకిత భావంతో మనం అందరం పనిచేయాలి. మీరు అందరూ కూడా తప్పనిసరిగా దీనిలో ఎక్కువ చొరవ చూపి ఈ 2-3 రోజులు మనం తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో మనకు అప్పచెప్పిన కార్యక్రమాలే కాదు, ఇంకా పక్కన అవసరమైతే ఇవాళ మన కమిషనర్ గారి కార్యాలయం కూడా ఇవాళ వాటర్ ఫ్లడ్ అయింది. సో అక్కడ కూడా రిసీడ్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా కూడా మనం జాగ్రత్తలు తీసుకొని చేయాల్సింది ఉంది. మీకు అందరికీ తెలుసు, దుర్గగుడి ఘాట్ రోడ్డుని క్లోజ్ చేశాము ఇవాళ నిన్నటి మార్నింగ్ నుంచి. అక్కడ చాలా అనుకోని డ్యామేజ్ జరిగింది ఆ రోడ్డుకి. దీన్ని ఎప్పుడో చేయాల్సింది ఉండే, కానీ కొంత నిర్లక్ష్యం అనేటువంటిది అక్కడ జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో కొంత డ్యామేజ్ అయితే కొంతవరకు మాత్రమే పని జరిగింది. మిగిలిన ఒక 55 మీటర్ల వరకు ఇంకా కూడా ఆ ప్యాకింగ్ చేసి ఉండాలి. అది కూడా మనం చేయలేకపోయాం. ఇవాళ అటువంటి అన్ని పొరపాట్లు మళ్ళీ జరగకుండా టెంపరీ రిలీఫ్కి ఏం కావాలనేటువంటిది ముందుగా మనం నిర్ణయం తీసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్కి కూడా మనం పూర్తి ప్లాన్స్తో రెడీగా ఉండాలి. బహుశా మనకి నెక్స్ట్ మంత్ దుర్గా నవరాత్రులు వస్తున్నాయి. ఈ నవరాత్రుల్లోగా ప్రజలకు ఎలాంటి కష్టం ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్ కానీ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండేటట్లు చూస్తూ పర్మనెంట్ సొల్యూషన్కి ఏం చేయాలనేటువంటి విషయం మీద మనం అందరం కూడా ఒకసారి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా మనం అవసరమైతే దాన్ని కాన్స్టిట్యూట్ చేసి బయట వాళ్ళని కూడా పిలిపించి దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవన్నీ అందరు అధికారులు గమనించి రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మనం దేవాదాయ శాఖ ద్వారా ఏమైతే చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనం చేయగలిగి ఇంకా భవిష్యత్తులో చేయాల్సినవి కూడా అవసరమైతే ఈ 2 రోజుల్లో మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీ టార్గెట్స్ ప్రకారం మనకి 1,00,000 పైన ఫుడ్ ప్యాకెట్స్ రేపు రావాల్సినాయి. ఈ రోజు నైట్ ద్వారకా తిరుమలది 10,000 ఫుడ్ ప్యాకెట్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్. త్రిపుర గారు వారికి ఏదైతే టార్గెట్ 50,000 సీఎం గారు చెప్పారో అది ప్లస్ మన ఇతర చిన్నవి ఏటప్పటికూడ శివాలయం ప్లస్ ఎర్రగూరు శివాలయం 2,500 ప్యాకెట్స్ ఈ రోజు నుంచి మన రావాలి. మీరు సంబడి కలెక్టెడ్ ఆయనే లైజెన్స్ చేసుకునేటట్టు, ఎందుకంటే అలాగే నువ్వు ప్లస్ ఈ గంగాధర్ చేసుకుని ఒక వీటిలో వచ్చేటట్టు మీ డెస్టినేషన్ కలెక్టరేట్ పాయింట్. అన్లెస్ కలెక్టరేట్ వాళ్ళు మనకు డైరెక్షన్ ఇచ్చి ఏదైనా వాళ్ళు పాయింట్స్ ఫిక్స్ చేస్తే తప్ప మనం డైరెక్ట్గా కలెక్టరేట్కి పోయి అక్కడ రిపోర్ట్ చేయాలి. అక్కడ నుంచి మాత్రమే మనం డిస్ట్రిబ్యూషన్ బయటకు పోవాలి. లేకపోతే మీరు ఎక్కడన్నా చేసి మేము అక్కడ చేసామని అంటే ఆ విషయం మరి కలెక్టరేట్కి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో దే ఆర్ అగైన్ క్వశ్చనింగ్ దట్ మీరంతా కూడా మీకు చెప్పింది చేయట్లేదనే మాట వస్తుంది. సత్యనారాయణ గారు, ఇవాళ మనం మీకు కూడా ఆ సమస్య వచ్చింది. సో అందుకని నేనేమంటానంటే కలెక్టరేట్కి పంపి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ పోవడం ఒకటి, లేదా కలెక్టరేట్ వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఏ పాయింట్స్కి తీసుకుపోవాలంటే అక్కడ పోయాక అక్కడి నుంచి మళ్ళీ రిపోర్ట్ చేయడం, ఈ 2 జరగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.